మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ ఫారెస్ట్ ఫైల్స్ క్లియరెన్స్ లో ఇద్దరి మధ్య విభేదాలు. ఈమె కొండ సురేఖ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ. ఇదే ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం. ఈ ఇద్దరి మధ్య పచ్చటి గడ్డేసిన ఎండు గడ్డేసిన గాలి వచ్చిన భగవంతటి ఉందట. ఎందుకు ఒకసారి చూద్దాం. ప్రమోషన్స్ ఫైల్ మంత్రి పేషికి పంపని కార్యదర్శి. కొండా సంతకం చేసిన ఫైల్పై అహ్మద్ నదీం కొర్రి. రూల్స్కు విరుద్ధంగా క్లియరెన్స్ చేయబోనని పేచి. సీరియస్ అయిన మంత్రి సీఎంఓకు ఫిర్యాదట. ఈ రూల్స్కు వ్యతిరేకంగా పనిచేయమని కొండ సురేఖ. రూల్స్కి వ్యతిరేకంగా పనిచేస్తే నా జాబ్ ఏడబోతారో నాయన, ఉండేదే మీరు 3 సంవత్సరాలు తర్వాత నన్ను ఎవడు కాపాడతాడు, నా పరిస్థితి ప్రభాకర్ రావు లెక్క ఎట్లా అయిందో నాది కూడా గట్లా అవుతుంది, నువ్వు ఇవాళ ఉంటావు రేపు పోతావు, ఇప్పుడు మంత్రి పదవి కూడా పోయేటట్టుంది, ఈ పోతే చెప్పినట్టు నేను చేస్తే నా జాబ్ పోతుంది. అవి చక్కగా చదువుకొని వచ్చిండు, చీఫ్ సెక్రటరీగా పనిచేస్తుండు. కాబట్టి నువ్వు చెప్పినట్టు చేస్తే నా జాబ్ పోతుంది. ఎవరికైనా ఉంటుంది, ఉద్యోగంలో ఉండే వాళ్ళకు ఉంటుంది, ఆయన కష్టపడి చదివి ట్రైనింగ్ చేసి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఒక్క మాట మంత్రి చెప్పిండని చేస్తే ఇలా జీవితాంతం మన సర్వీస్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది గమనించిన మహమ్మద్ నదీం ఆమె చెప్పినట్టు చేస్తలేడట. ఏమైంది మరి, సీరియస్ అయిన మంత్రి. సీరియస్ అయిన తిట్టి నిన్న లోబీపై కింద పడిపోయిందట. అందులోనే సచివాలయంలోనే. ఇక ఊటిన హాస్పిటల్ తీసుకుపోయినా మరి ఏమైందో తెలియదు, కానీ ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుందట. అది సీఎం పేషికి సీఎంఓకు ఫిర్యాదు చేసారట. మరి ఈమె చేసింది, కొండ సురేఖ నదీ మీద చేసింది. ఏం జరుగుతుందో చూడాలి. మరి రేవంత్ రెడ్డి దీనికి కలగ చూసుకొని నువ్వు ఈమె చెప్పినట్టు వినాలంటాడా, లేకపోతే ఏమమ్మా అన్ని కాంప్లికేటెడ్ వస్తున్నాయి, ఇది కూడా కాంప్లికేటెడ్ చేసుకొని పెద్ద ఇబ్బంది పడుతున్నావు, ఇక ఇంటికి పో అని చెప్పి రేవంత్ రెడ్డి కొండ సురేఖ చెప్తాడా, మనం రాబోయే కాలంలో చూడాలి.